ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ రోజు టిటిడి పాలక మండలి సమావేశం నిర్వహించారండి. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి అండ్ అలాగే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు ఎల్లుండి టిటిడి వారు క్యాన్సిల్ చేశారు. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు టిటిడి పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను 5456.26 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్: శ్రీవారి ముడుపు పత్రం పథకం ప్రారంభం, విద్య, భద్రత, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం, 120 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో వంటశాల, టిటిడిపై అసత్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం శ్రీవారి ముడుపు పత్రం పథకంను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చు. తద్వారా భక్తులు నగదు నాణ్యాలు తీసుకువచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. అలాగే నెక్స్ట్, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్నప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ 100 కోట్ల నుండి 120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం. అలాగే ఆలయాలు, ప్రాకారాలు, రాజగోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీవారి ట్రస్ట్ మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదం. ఇంకా వకులామాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం. అలాగే అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్లతో ఎక్స్రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుపతి తిరుమలలోని టిటిడి గోశాలలు, పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర ఇంక్యుబేషన్ సెంటర్లలో 11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం. ఇవండి ఈ రోజు నిర్వహించిన టిటిడి పాలక మండలి సమావేశానికి సంబంధించి వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ ని మన యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లోను అలాగే టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదండి. తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు అనగా ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై శ్రీవారి పుష్కరంలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అయితే తెప్పోత్సవాల కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి వారు రద్దు చేశారు. ఇక నెక్స్ట్, మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. సో మార్చి 3వ తేదీ శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఆ రోజు, ఆ ముందు రోజు అనగా మార్చి 2, 3 ఈ 2 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టిటిడి వారు రద్దు చేశారు. మామూలుగా తిరుపతిలో రేపు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. రేపు అనగా మార్చి 1వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 11,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు ఉదయం సుమారుగా 10:15 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే సుమారుగా 11:35 కల్లా ఎస్ఎస్డి టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. సుమారుగా 12:30 దివ్య దర్శనం టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. సో రేపు దర్శనంకి సంబంధించి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క కోటా అనేది కంప్లీట్ గా అయిపోయి తిరుపతిలో కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. మార్చి 2, 3 తేదీలకి సంబంధించి టోకన్స్ ని క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ ముందు రోజుల్లో అనగా మార్చి 1, 2 తేదీలలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇవ్వరు. ఈ రోజు క్లోజ్ చేసిన ఈ కౌంటర్స్ ని తిరిగి మార్చి 4వ తేదీ దర్శనంకి సంబంధించి టోకన్స్ ఇవ్వడానికి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కౌంటర్స్ ని ఓపెన్ చేస్తారు.
సో భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 1-2 తేదీల్లో అంటే రేపు ఎల్లుండి ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారి ధర్మ దర్శనం చేసుకోవాలి. అయితే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చే భక్తుల్ని మార్చి 2వ తేదీ సుమారుగా సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు మాత్రమే క్యూ లైన్ లోకి అలో చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకని అంటే మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల కల్లా శ్రీవారి ఆలయాన్ని గ్రహణం చేత క్లోజ్ చేస్తున్నారు. సో శ్రీవారి ఆలయాన్ని క్లోజ్ చేసే సమయానికల్లా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు కంపార్ట్మెంట్లలో ఎక్కడా కూడా వేచి ఉండే పని లేకుండా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసి ఆలయం నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మార్చి 2వ తేదీ సుమారుగా సాయంత్రం 4 లేదా 5 గంటలకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ని టీటీడీ వారు స్టాప్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మార్చి 2వ తేదీ ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని ఏ టైం వరకు మాత్రమే అలో చేస్తారు అనే దానికి సంబంధించి తిరుమలలో టీటీడీ వారు మైక్ లో ముందస్తుగా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. సో మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తే రాత్రి 7:30 ఆలయం తలుపులు తెరిచాక ఆలయ శుద్ధి పుణ్యావహచనం ఈ కార్యక్రమాలంతా కూడా కంప్లీట్ అయ్యాక రాత్రి 8:30 నుంచి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 1, 2, 3 తేదీలలో తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరూ దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో గాని తిరుపతిలో గాని కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్ గా పేటిఎం తో గాని ఇంకోటి గాని ఆ మిషన్ లో మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం ఉండిలో వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.